ఈరోజు మనము ఫంక్షనల్ డిస్పెప్సియా గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఫంక్షనల్ డిస్పెప్సియా? మనలో చాలామంది సిమ్టమ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నాకు గ్యాస్ ఉంది, అసిడిటీ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది అని చెప్పి ఆ సిమ్టమ్స్ కోసం అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ తీసుకుని వాడుతూ ఉంటారు. అసలు ఏమిటి ఫంక్షనల్ డిస్పెప్సియా? ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక కొంతమందికి పొట్టలో పై భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది, అది ఛాతీలోకి కూడా పాకుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే అది తిన్న తర్వాత బాగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం తిన్నా కానీ అరక్కపోవడం ఉంటుంది. సో దీనికి మనం రొటీన్గా ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే కనుక మనకు ఉండే ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ ఒకటి ఉంటుంది, ఎండోస్కోపీ ఒకటి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్లో ఏమన్నా మెకానికల్ ప్రాబ్లం ఏమైనా తెలిస్తే కనుక దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదు ఎండోస్కోపీలో ఏమైనా ఒకవేళ అల్సర్ ఉన్నా కానీ దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో టెస్టులు నార్మల్గా వచ్చి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి అప్పుడు మనం వీళ్ళని ఫంక్షనల్ డిస్పెప్సియా అని డయాగ్నోస్ చేస్తాం. సో వీటిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కడుపు పై భాగంలో నొప్పి వచ్చే వాళ్ళకి, రెండోది తిన్న తర్వాత ఫుల్నెస్ రావడం, కొంచెం అన్నం తిన్నా కానీ అరక్కపోవడం. ఈ మూడో రకం ఏంటంటే మిక్స్డ్ సిమ్టమ్స్. సో కడుపులో నొప్పి ఉంటుంది, తర్వాత కొంచెం తిన్నా కానీ అరక్కపోవడం. సో ఈ 3 సిమ్టమ్స్ వస్తాయి. ఇది ఎందుకు వస్తుంది? మనకి ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ స్టమక్ ఉంటుంది, దాని తర్వాత చిన్న పేగు, దాని తర్వాత పెద్ద పేగు వస్తుంది. ఫస్ట్ మన ఆహారం తినగానే ఫుడ్ వెళ్ళి స్టమక్లో ఉంటుంది. ఆ స్టమక్లో నుంచి ఎంప్టీయింగ్ సరిగ్గా కాకపోతే కనుక ఇట్లా డిలేడ్ ఎంప్టీయింగ్ ఆర్ ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్, పూర్తిగా ఎంప్టీ కాకపోతే కనుక అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే కనుక 2 ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ ఆర్ ఎండోస్కోపీ ఆర్ సిటీ స్కాన్ ఏవి చేసినా కానీ 3 నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళ సిమ్టమ్స్ అయితే జెన్యున్గా ఉంటాయి. సో వాళ్ళకి ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాము. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ మన అర్చన హాస్పిటల్లో బాగా ఇస్తాము. మీరు మా దగ్గరకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మేము ట్రీట్మెంట్ చెప్తాము.